My Jesus is here. Thank you, Lord. థ్యాంక్ యూ Lord. థ్యాంక్ యూ. వాక్యలేఖన భాగంలో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుండి 5వ అధ్యాయం చదువుదాం. 5వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఏమండి ఫస్ట్ 20 నుంచి 19 నుంచి చదవండి. ప్రకటన 3వ అధ్యాయం 19వ వచనం నుండి, తర్వాత 5వ అధ్యాయము చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మీకోసం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనము, మరలాగే 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు, మరి అలాగే 19వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి ఏం పొందాలండి? ఏం పొందాలమ్మా? మారు మనసు పొందాలి. పరిశుద్ధాత్మను పొందంటున్నాడా? ఫస్ట్ మారు మనసు పొందమంటున్నాడా? రైటేనా? కరెక్టేనా బెదరు? ఓకే. మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడును భోజనము చేదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని ఏమన్నాడు? కూర్చుండనిచ్చేదను. వెరీ గుడ్. నెక్స్ట్ అధ్యాయము ప్రకటన గ్రంథమే 5వ అధ్యాయము మొదటి వచనం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడిని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుడుకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పటికై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు నిన్న గొర్రెపిల్ల నిలిచిండు చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నుల నుండిను. హల్లెలూయా. ఆ కన్నులు భూమి అందరికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చి సింహాసనం మందు ఆసీనుడైన వాని కుడి చేతుల నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. తర్వాత 19వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను. మరి ముగింపు అవుతుందో లేదో తెలీదు. సరే, లాస్ట్లో చదువుతాను. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా మౌనతుడా యేసయ్యా, నీకే స్తోత్రం వందనములు చెల్లిస్తున్నాం. ఇక్కడ నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను అంటున్నావు. కాబట్టి నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అనే లేఖనాలు మాకు ఇక్కడ కనబడుతున్నాయి. ఇదిగో నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము మీరు కూడా మిమ్మల్ని కూడా నా జయించే వానిని నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదని చెప్తున్నావు. దేవా, అటు భాగ్యము నిజముగా ఈరోజు మేము పొందుకోవాలని ఇక్కడికి వచ్చామయ్యా. నిత్యంగా ఆ స్థితిని మేము కలిగి ఉండాలని మేము నీ సన్నిధిలోకి వచ్చాం ప్రభువా. దేవా, సహాయం చేయండి, కృప చూపండి, వాక్య ప్రత్యక్షత మమ్మల్ని నింపండి, వాక్య సత్యములోకి మమ్మల్ని నడిపించండి. ఆ సర్వ సత్యములోనికి ప్రభు ఇంకెవరు రావలేదో
వారందరూ వచ్చుదురుగాక నాయన, వారందరూ అంగీకరించుదురుగాక. ప్రభువా నిజంగా ఎత్తబాటు అనే సమయం ఎంతో సమయంలో లేదు, ఎంతో దూరంలో లేదు, కానీ అది చాలా దగ్గరగా ఉంది, అది చాలా తొందరగా జరగబోయేది. అయ్యో ప్రభువా ఎవరు నశించిపోవడానికి వీల్లేదు నాయన. ఇక్కడ ఉన్న వారందరూ కూడా రక్షించబడి వాక్య ప్రత్యక్షతను పొందుకొని జీవించే కృపనివ్వండి. ఇదిగో దేవాని వాక్య లేఖన భాగంలో నుండి మేము చదువుతున్నటువంటి లేఖన భాగాలు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం నుండి చూసాము. మరి అలాగే అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7, 8 వచనాల వరకు చూసాం 5వ అధ్యాయంలో. మరి అలాగే 19వ అధ్యాయము 6, 7 వచనాలు కూడా చూడబోతాం. మీరు సహాయం చేయండి, కృప చూపండి. ఇందుకు గల విషయంలో పట్టుకోవడానికి, గ్రహించగలడానికి కృపనివ్వండి. అలాగే దేవా మరి నిత్యంగా ఎవరో తప్పిపోవద్దు. ఒక్క లేఖనం కూడా మా జీవితాల్లో, ప్రతి లేఖనం నెరవేర్పు జరగబడాలి. ఆ లేఖనాలు మా జీవితాలు నెరవేర్పు అవ్వాలి నాయన. లేకపోతే మా జీవితం వ్యర్థమై ఉంటుంది. మేము ఎంత చేసినా ఏమి చేసినా మాకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనుక ఈ దినాన్ని, క్షణాన్ని ప్రభువా మీరు మాతో మాట్లాడమని, మాలో ఏదైనా కూడా ప్రభువా వాక్య వ్యతిరేకమైనటువంటి విధానం ఉన్నట్లయితే సరి చేసుకునే భాగ్యం మాకు ఇవ్వండి. దాన్ని సమూలంగా ధ్వంసం చేయమని బ్రతిమాలనుకుంటాం. వాక్య ప్రత్యక్షత నింపి సహాయం చేయమని, ఇక్కడ పని చేయాలని చూస్తున్న చీకటి, అల్లరి, దురాత్మ, అంధకార నిద్రాత్మలు వాటి బలపత్ర స్నేహితులు చేయనివద్దు ప్రభు. వాటిని పాతాళలోకంలో తీర్పు దినమ కొరకు యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తున్నాం నాయన. అవి ఇప్పుడు బంధించబడిన గాక ప్రభు. ఇక్కడ నిలబడి ఉన్నటువంటి నేను ఏమాత్రం కూడా ఎన్నిక లేని, యోగ్యత లేనటువంటి వాడు ప్రభు. యోగ్యుడిని కాదు ప్రభు, మీరే యోగ్యులై ఉన్నారు. ఓ గొర్రె పిల్ల మీరే యోగ్యులు ఆయన. ఆ గ్రంథం తెరవడానికైనా, ఆ గ్రంథం విప్పడానికైనా, ఆ భద్రలు పగల కొట్టడానికైనా మీరే యోగ్యులై ఉన్నారు ప్రభువా. మీరు ఇక్కడ అధ్యక్షత వహించండి నాయన. మీరు మాట్లాడాలి నాయన. మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే కనుక ఖచ్చితంగా మీరు మాట్లాడినప్పుడు మాత్రమే మా యొక్క శరీరము, మా యొక్క ప్రాణము, అలాగే మా యొక్క సమస్తము కూడా నాయన మాధుర్యంగా మారుతుంది. సంతోషంగా ఉంటుంది నాయన. అది ఆనందదాయకమైన జీవితంగా ఉంటుంది. మా జీవితాన్ని మీ చేతుల్లో పెడతా ఉన్నాం. ఈ స్థలాన్ని, ఈ ప్రాంగణం చుట్టూ మీ దూతను కావలుగా ఉంచండి. మీరే ఇప్పుడు ఈ మందిరములో ప్రభు, ఈ పుల్పిట్ పైన మీరే అధ్యక్షత వహించి అందరితో మాట్లాడుతున్న ఆత్మకు, వినుచున్న ఆత్మకు ఏకీభవించేటువంటి కృపనివ్వమని అయా. నిత్యముగా ఆ ఆత్మలు ఒకదాన్నొకటి పెనవేసుకుని ప్రభు నిత్యముగా నిత్యత్వములో నిజంగా పరలోక రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యన ఉందని చెప్పాం. నిత్యముగా ప్రభు ఆ యొక్క రాజ్యపు అనుభూతిని మేము ఇక్కడ అనుభవించదుము గాక. ఆ నిత్యరాజ్యపు అనుభూతిని మేము ఇక్కడ మేము ఖచ్చితంగా దాన్ని స్పృశించదుము గాక ప్రభు. అట్టి కృపను మాకు అనుగ్రహించమని, కృప చూపమని, బలహీనుడైన నన్ను బలపరచమని, నన్ను ప్రక్కన పెట్టి మీరు అధ్యక్షత వహించి సాయం చేయమని, ఈ యొక్క పక్షిరాజు ఆహారంతో మమ్మల్ని పోషించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నారు, స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. అలాగే కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. గ్లోరీ టు లార్డ్. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా. మీరు మీ కుటుంబాల కొరకు నిత్యము కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిత్యము కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. మరి గతించిన దినాల్లో, గతించిన శుక్రవార దినము, ఆ పై శుక్రవారం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ధ్యానం చేశామా? ఎంతమంది గమనించున్నారు? ఎంతమంది గుర్తించారు? ఏం మాట్లాడుకున్నాం? లేచి నిలబడి స్పష్టంగా, చక్కగా లేచి నిలబడి క్రమశిక్షణ అనేది మనం పాటించవలసిన వారు. మనం చెప్పండి. నిర్గమము, నిర్గమంలా చెప్పండి. 3 నిర్గమములు ఏంటి? మోషే ఎక్కడికి? రైట్. ఇంకా అంతేనా? ఫస్ట్ విషయాలు, స్టార్టింగ్ విషయాలు 2 వారాలు కూడా అదే చెప్పి ఇంకా ముందుకు వెళ్ళాం. అక్కడ మేము ఆగిపోలేదు, చాలా విషయాలు మాట్లాడాం. ఇంకా చెప్తున్నారా? ఇంకా అయిపోయిందా? ఓకే. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా?
ఎవరు చెప్పట్లేదా? లేరా మీరు ఎవరు లేరా ఇక్కడ? నెక్స్ట్ 2 వారాలు, గతించిన వారాలు ఉన్నారా? మరి చెప్పండి లైన్గా, ఏం నేర్చుకున్నారు గట్టిగా? యేసుక్రీస్తులో యేసుక్రీస్తు బోధించాడు మరియు అద్భుత ఆశ్చర్యాలు కూడా చేశాడు. కేవలం కేవలం అద్భుతాలు చేసేటువంటి పరిచర్య ఏలియాకి ఇవ్వబడితే యోహానికి బోధించే పరిచర్య ఇవ్వబడింది. కానీ యోహాను ఇప్పుడు అద్భుతాలు చేయలేదు, ఏలి ఎప్పుడు బోధించలేదు. హల్లెలూయా. కానీ ఆ ఏలియాలో ఉన్న ఆత్మ దేవుడిదే ఉంది, యోహానులో ఉన్న ఆత్మ దేవునిదే ఉంది. అదే దేవుడు వచ్చినప్పుడు అన్ని కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఫుల్ స్టాప్ అయితే ఫుల్ స్టాప్ చెప్పచ్చు, నో ప్రాబ్లం. మొదటి నిర్గమము ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మొదటి నిర్గమం కాదు, దాని తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అది 2వ నిర్గమం అయ్యింది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనుష్య కుమారుడిగా వచ్చినప్పుడు అది విషయం చెప్పాలి. మనుష్య కుమారుడిగా ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు, ఆ మొదటి రాకడలో మనుష్య కుమారుడిగా వచ్చినప్పుడు ఆ సంఘ శాఖలు, ఆ శాఖా విధానం క్రీస్తుని ఏమనుకున్నారు అని అంటే రోమా సామ్రాజ్యాన్ని ఆయన నాశనం చేసి రోమీలందరినీ కూడా ఇక్కడి నుంచి చెదరగొట్టి రాజ్యాన్ని స్వతంత్రించుకుని ఆయన రాజ్యాన్ని ఏలేవాడిగా రావాలనుకున్నారు. మెస్సీయా ఎలా వస్తాడు అనుకున్నారు? రాజుగా వస్తాడు, యూదుల రాజుగా వస్తాడు. అక్కడ మన లేఖనాలన్నీ కూడా చూస్తే వారు ఏ విధంగా అపహాస్యం చేశారో అవన్నీ తెలుసు. వస్తాడు అనుకున్నారు. కానీ రాజు ఎలా రావాలి వచ్చేటప్పుడు? రాజకుమారుడుగా, అంటే రాజకుమారుడిగా రావడానికి ఎగురొస్తాడా? రాజు కుటుంబంలో రావాలి, రాజు కుటుంబంలో జన్మించాలి, గుర్రాల మీద తిరగాలి, యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకోవాలి, ఆమేన్, యుద్ధ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. కానీ ఆయన ఎలా వచ్చాడు? చాలా మృదుత్వం కలిగి, నెమ్మదత్వం కలిగి, చాలా సాదాసీదమైనటువంటి ఒక బక్క చిక్కిపోయినటువంటి వ్యక్తిగా, ఒక జుట్టు అంతా మరి ఈ విధంగా పెరిగిపోయి ఒక గడ్డంతోనూ ఈ విధంగా ఆయన ఎలా వస్తున్నాడు? ఒక వ్యక్తిగా బాగా చిక్కిపోయిన 50 ఏళ్ళ ఆయన 30 సంవత్సరాల వయసులో 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడట సిలువేసేటప్పటికి. 30 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి 20 సంవత్సరాల డిఫరెన్స్, అవునా? 20 సంవత్సరాలు డిఫరెన్స్తో ఉన్నటువంటి బక్క చిక్కిపోయినటువంటి ఒక సామాన్యమైనటువంటి సాదాసీదా వ్యక్తిగా ఆయన కనబడతా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. మరి అటువంటి వాడిని రాజుగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడలేదు. మరి ఎలా? మీరు చెప్తున్నారా ఏమన్నా? మీకు గుర్తున్న విషయాలు, నేర్చుకున్న విషయాలు? ఏం లేవా? మీరు అన్న అడగండి. నా మొహం చూస్తే భయపడుతున్నారు. చెప్తున్నారు లేదా? అది ఆ నిర్గమము, మనకి ఇవ్వబడిన నిర్గమం ఏంటి అని అంటే ఖచ్చితంగా సంఘశాఖల్లోనే మనం బయటకు రావడం అయ్యింది. మనం సంఘశాఖల్లో లేము, ఎందుకంటే అవి గుడ్డిగా ఉన్నాయి. మీరు చెప్పండి, నేను చెప్పేస్తున్నాను మళ్ళీ. ఆర్భాటం ప్రధాన శబ్దం దేవుని బోర. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అదే ఆర్భాటంలో ఉన్నామా? ప్రధాన దూత శబ్దంలో ఉన్నామా? దేవుని బోరలో ఉన్నామా? అంటే ఇప్పుడు ఎత్తబాటు అనేది ఎలా ఉంది? ఎత్తబాటు ఎలా ఉంది?
అంటే ఎత్తబడుట అనేది ఇప్పుడు ఎత్తబడుటలో ఉండే కార్యాలే కదా. ఎత్తబడుటలో ఎక్కడున్నాం మనం? ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాం. అదేగా చెప్పుకున్నాం, ప్రాసెస్లో, ప్రయాణంలో ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక, దేవుని మెమ్ములు గాక. వాగ్దాన దేశాన్ని పొందుకోవడానికి మనం ఎక్కడ ఆపానో చెప్పగలరా? ఎక్కడ ఏమేమి చెప్పానో కాదు, ఎక్కడ ఆపాను నేను? పెద్దలలో ఒక పెద్ద 24 పెద్దల మంది, 24 పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలలో ఒకడెవరు అని అడిగాను. సరే, పెద్దల్లో ఒకడెవరు అని దాన్ని పక్కన పెట్టి, అసలు యోహాను ఎవరితో మాట్లాడుతున్నాడు? యోహాను ఏమై ఉన్నాడు? అంతేనా? అక్కడ యోహానుతో మాట్లాడేది ఎవరు అని మనం అక్కడ చూడటం జరుగుతుంది. అక్కడ పెద్దల్లో ఒకడని చెప్పారు. ఆ పెద్ద ఎవరు అనేది చివరిగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానని చెప్పాను. మరి ఎవరు అని చెప్పగలరా ఎవరన్నా? ఇప్పుడు ఆ పెద్ద ఎవరు? యోహానుతో మాట్లాడిన పెద్ద ఎవరు? 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దలు అని అంటే నేనేం చెప్పను, అవసరమైతే మెసేజ్ ఆపేస్తాను, ఇంకెంత లేదు మనకి. 24 పెద్దలు ఎవరు అని అంటే మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం సిస్టర్? 12 మంది 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. రాత్రి మేము ఒక విషయం అడిగాను, గుర్తుందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విషయం కూడా గుర్తులేదు. 12 మంది యేసుక్రీస్తు శిష్యులైనటువంటి అపోస్తులు కనబడుతున్నారు. ఇస్కరియోతు యూదా తప్పిపోయిన తర్వాత మత్తీయ అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి జాయిన్ అవుతున్నాడు. 12 మంది. అక్కడ పాత నిబంధన గ్రంథంలో 12 గోత్రకర్తలు. ఆమేన్. యోదా, ఇస్సాకారు, జబూలూను, ఇంకా జబూలూను, దాను, గాదు, బెన్యామీను, ఇంకా రూబేను, మనషే. చెప్పండి, ఆగుతారండి. మొత్తం ఎంతమంది? 12 మంది గోత్రకర్తలు కనబడుతున్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది? 12 మంది గోత్రకర్తలు కనబడుతున్నారు అక్కడ. ఇశ్రాయేలు ఎంతమంది? 12 గోత్రకర్తలు, 12 మంది లేవి, గాదు, ఇస్సాకారు, జబూలును, దాను, గాదు, నఫ్తాలి, ఆషేరు, ఇవన్నీ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా మనం చూసుకుంటూ వచ్చాము. హల్లెలూయా. మొదటి నిర్గమములో మోషే ద్వారా నడిపించబడుతున్నప్పటికీ బయటికి ఎక్కడి నుంచి ఆ యొక్క విగ్రహారాధన యొక్క భయంకరమైనటువంటి ఏంటో పరిస్థితి, భయంకరమైన విగ్రహారాధన కలిగిన దేశంలో ఉన్నారు. భయంకరమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. ఆమేన్. ఇలాంటి పరిస్థితులు ఉన్నారండి. వారు బానిసలుగా ఉన్నటువంటి స్థానం నుండి బానిసత్వంలో ఉన్నావు ఈరోజు నువ్వు. ఆమేన్. ఎక్కడున్నావు? బానిసత్వంలో నుండి మనల్ని విడుదలకు నడిపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక విడిపించడానికి దేవుడు తన యొక్క ప్రాప్తిని నడిపిస్తా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. వాగ్దాన దేశమునకు మనల్ని నడిపించడానికి. వాగ్దానం చేసినటువంటి దేశం ఏది ఇప్పుడు మనకి? మన వాగ్దాన దేశం ఏది? కనాను దేశమా? మన వాగ్దాన దేశం ఏది అనంటే ఏమండి? థియోఫనీ. అంతేనా? గట్టిగా చెప్పరా? థియోఫనీ. ఇప్పుడు ఆ థియోఫనీ అనేది ఏంటి? మహిమ శరీరమై ఉన్నది. హల్లెలూయా. చెప్పుకున్నామా? దేవుని మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం పౌలు గారు చెప్పినటువంటి ప్రకారంగా ఏమంటున్నాడో, ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోరా. హల్లెలూయా. మరి అప్పుడు ఎక్కడుంటాం మనం అని అంటే కనుక, ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడున్నామని అంటే కనుక మనం ఆర్భాట వర్తమానం ద్వారా బయటకు వచ్చాము. ఆర్భాట వర్తమానం ద్వారా ఎక్కడికి వచ్చాం? బయటకు వచ్చాము. ఇప్పుడు మనం ప్రధాన దూత శబ్దం అంటే ఇది ఎక్కడ జరుగుతుంది? ప్రధాన దూత శబ్దం ఎక్కడ జరుగుతుంది?
మనలో జరుగుతుంది. వాక్యముగా ఉన్నటువంటి వధువులో జరుగుతుంది. వధువులో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం చేస్తున్నాడు? బైబిల్లో ఏముంది అక్కడ? ఇక్కడ మాట్లాడుతుంటే వధువులో నుండి ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ శబ్దాన్ని తీసుకువస్తున్నాడు. ఏమిటా శబ్దం అంటే గనక ఇంకా ఎవరైతే రక్షించబడలేదు హల్లెలూయా ఆ సంఘ శాఖల్లో ఉన్నటువంటి వారు. ఎందుకు అంటే ప్రవక్త ఏదైతే ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఫస్ట్ రైట్ ఆయన ఏదైతే రైట్ చేశాడో మరలా స్వారీ ఏదైతే చేశాడో మరలా ఈ స్వారీ నేను చేయదునా అన్నాడు. హల్లెలూయా వధువులో ఉండి ఇప్పుడు ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఆమేన్ ఎందుకు అనంటే కనుక ఆయన భార్య ఏం చేస్తుంది? సిద్ధపరచుకుని ఉన్నది. దేంతో సిద్ధపరచుకుని ఉన్నది? దేంతో సిద్ధపరచుకుని ఉన్నది? ఆమేన్ వాక్యముతో సిద్ధపరచుకుని ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే తన హక్కులన్నీ ఆయనకి ఇచ్చేస్తుందో, ఆయన వైల్ తీసి ఆయన భుజం మీద పెడతాదో వెంటనే ఆయన సమస్తాన్ని కూడా ఆ వధువులో కుమ్మరించుకుంటున్నాడు. ఇప్పుడు వధువు వరుడు భార్య భర్త ఏకమయ్యారు. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఎప్పుడైతే మధ్య ఆకాశంలో ప్రియుని స్వరం ఇక్కడికి ఎక్కిరమ్ము అని వినబడుతుందో, ఈ 4వ అధ్యాయంలో యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము అనే స్వరం వినబడుతుందో, హల్లెలూయా దేవుని మహిమలు గాక. ఒక తలుపు తెరవబడి ఉందంట పరలోక రాజ్యంలో. చదువుదాం 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరం బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. కంగారు పడకండి. మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదను. వెంటనే నేను ఆత్మవశుడైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? తండ్రికి ఏది సింహాసనం? కుమారుడికి ఏది సింహాసనం? పరిశుద్ధాత్ముడికి ఏది సింహాసనం? 3 సింహాసనాలు లేవు కదా, ఒకటే సింహాసనం ఉంది. దేవుని స్తోత్రం కలిగినాక. మరి దూతలు ఆయన స్తుతిస్తున్నప్పుడు, దూతలు ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆదిలో ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. ఓ అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండును. సింహాసనం ముందు ఒకడు ఆసీనుడైనను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతం వలె ప్రకాశించి వర్షధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఎవరికి సింహాసనాలు? ఆమేన్. ఈ సింహాసనంలో 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనంలోని మెరుపులను ధ్వనులను ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలో. హల్లెలూయా. దేవుని 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలై ఉన్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనం మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి ఏంటి? మొదటి జీవి ఏంటి? సింహము. రెండవది దూడ వంటిది అదే ఎద్దు. 3వ జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది. 4వది పక్షిరాజు వంటిది. దేవుని మనకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ సింహాసనం చుట్టూ ఏమున్నాయి ఇక్కడ? ఓ కన్నులతో నిండినటువంటి 4 జీవులు ఉన్నాయి. ముందు వెనక కూడా కన్నులతో కూడిన 4 జీవులు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది? యోహాను ఇక్కడికి ఎక్కిరమ్మంటున్నాడు. ప్రకటన 4వ యోహాను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ఇప్పుడు వధువును కూడా ఇక్కడికి ఎక్కిరమ్మంటున్నాడు. ఒక స్వరం వినబడుతుంది అక్కడ, దేవుని బోరా మధ్యాకాశంలో. ఎప్పుడైతే వధువా ఇక్కడికి ఎక్కిరమ్ము అని స్వరం మనకు ఎవరికి వినపడుతుంది? స్వరం దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. అభి ఎస్ అని చెప్పు. ఎస్ ఏమైనా ఏదో చెప్పు. అదే అనమాట. అభి అని పిలిచినప్పుడు, లేకపోతే సిమోను ఆమేన్ అని చెప్పాలి. ఎస్ అని చెప్పండి, లేకపోతే రైటేనా? ఇప్పుడు స్వరం ఎవరికి? సీమోన్ ఎవరు?
ఆ తర్వాత మ్యాటర్. ఇప్పుడు సీమోన్ ఎవరు? సీమోనుగా ఉన్నావు కాబట్టి నేను సీమోన్ అని పిలిచాను నిన్ను. ఇప్పుడు ఈ స్వరం ఎవరికి అర్థమైంది? ఎవరు ఈ పిలుపుకి తగినటువంటి వ్యక్తి? అంతేనా? ఎవరు ఆ పిలుపుని పట్టుకోగలిగినటువంటి వ్యక్తి అని అంటే కనుక సీమోన్ అన్నప్పుడు సీమోనే వస్తాడు, అభి అన్నప్పుడు అభే వస్తాడు, అభే అవునంటాడు. రైటేనా? హల్లెలూయా, దేవుని నామం గాక. ఇది ఎవరి కొరకు సిద్ధపరచబడి ఉన్నదో వారే స్వరం వినగలుగుతారు. దేవుని గాక. ఇక్కడ యోహాను ఇక్కడికి ఎక్కిరమ్మన్నారు, వధువా ఇక్కడికి ఎక్కిరమ్మా అనేటువంటి స్వరం వినబడినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అనంటే కనుక మధ్యాకాశంలోకి. హల్లెలూయా. ఏమయ్యాడు అనంటే, ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అక్కడక్కడ మిస్సింగ్ కేసులు కనబడతాయట. ఏమైపోయాడంటే తెలీదు. హల్లెలూయా. వధువు అదృశ్యమగును. ఏం పాటది పాడుతున్నారా? వధువు అదృశ్యమగును. చెప్పిందని ఆవిడ మోహం చూస్తావే, పాట ఎత్తచ్చు కదా. ఎలా బాగు చేయాలి అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఒక శుభోదయాన 6-9 మధ్యలో పలుకు 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 వీచును, వధువు అదృశ్యమగును, వధువు అదృశ్యమగును. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. నేను స్తోత్రం కలిగినాక 6-9 మధ్యలో ఒక స్వరం వినపడుతుంది, ఒక భీకర గాలి వస్తుంది, వధువు అదృశ్యమైపోతుంది. ఏమైపోయారంటే, ఎక్కడైపోయాడు? ఏడు సీమోన్ అంటే లేడు. హల్లెలూయా. అదృశ్యమైపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుందండి? ఖచ్చితంగా మధ్యాకాశంలో ఆ యొక్క 7వ ఆ యొక్క దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ యొక్క బోరధ్వని వినబడినప్పుడు అదే మనకు ఏమైంది? 7వ బోర మనకు ఏముంది అక్కడ? ఆ స్వరం విన్నప్పుడు అది బోర, కడబోర, 7వ బోర అయింది. ఆ స్వరం విన్నప్పుడు మన మధ్యాకాశంకి వెళ్తాం, తర్వాత ఇశ్రాయేలీలకి ఆ బోర వినపడుతుంది, వాళ్ళని బయటికి తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి ప్రారంభమై ఉంది. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. 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 చూడండి 7వ తోత బోర ఊదినప్పుడు ఏం జరిగింది? సమస్త మర్మములు సమాప్తమైనవి. అవునా? 7 ముద్రలైనా బోర్లైనా ఇప్పుడు మనకు ప్రత్యక్షపరచబడాలి. ఆమేన్. అది ఇశ్రాయేలుకి జరిగేదైనా, కాలము ముగింపులో జరిగేదైనా ఇప్పుడు మనకి అది తెరవబడింది. ఎందుకు అనంటే కనుక ముద్రలు తెరవబడటం ద్వారా, ముద్రలు బయలుపరచబడటం ద్వారా, ముద్రలు ఓపెన్ అవడం ద్వారా. దేవుని స్తోత్రం అయినా దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ ఖచ్చితంగా యోహాను ఎవరిని చూశాడు? సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాడిని. హల్లెలూయా. ఇక్కడ ఇదే యోహాను ఇదే 5వ అధ్యాయంలో ఏమన్నాడు? లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రల చేత గట్టిగా వేయబడి ఉన్నటువంటి ఒక గ్రంథమును చూసి తినే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పుకున్నాం, మనం చాలా విషయాలు చెప్పుకున్నాం అక్కడ. ఆమేన్. మొదటి రాకడ మిస్ అయిపోయారు. ఎవరు మిస్ అయిపోతున్నారు? ఆ రాకడను గుర్తించలేనటువంటి వారు, ఆ రాకడని గమనించలేనటువంటి వారు. ఆ రాకడలో ఎవరైతే ఎన్నిక చేయబడి ఉన్నారో వారు గుర్తిస్తున్నారు. పేతురు ఏంటి సంగతి మరి, ఏమనుకుంటున్నారు అని అంటే ఏమన్నాడు? నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతున్నాడు. అన్నారు ఒకడేమో యోహాను అంటున్నారు, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో రకరకాల ఏలియా అని చెప్తున్నారు, ఇంకోటి చెప్తున్నారు. అప్పుడు నువ్వేమనుకుంటున్నావు అయ్యా అని అడిగాడు. ఏమనుకున్నావు పేతురు? నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్న. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఓ గుడ్డివాడు అంటున్నాడు, దావీదు కుమారుడు అంటున్నాడు. ఇలా
ఆయన యొక్క పరిచర్య మనుష్య కుమారుని అంటే మొదటి రాకడలో మనుష్య కుమారునిగా దిగి వచ్చాడు, ఆ పరిచర్య ముగించాడు. అట్ ద సేమ్ టైం ఆయన ఒక మనుషునిగా ఆయన ఆ యొక్క లాజరు సమాధి దగ్గర ఆయన కన్నీళ్లు గార్చాడు, ఒక దేవుడిగా బయటికి రమ్మని పిలిచాడు. హల్లెలూయా. ఒక మనిషిగా ఆయన ఆ యొక్క సముద్రంలో తుఫాను చెలరేగినప్పుడు ఆయన నిద్రపోతున్నాడు, కానీ అదే మనిషిగా ఉన్నటువంటి ఆయన దేవుడిగా తుఫాన్ని గాలిని గద్దించాడు, సముద్రాన్ని నెమ్మలపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషిగా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడగడానికి వెళ్ళినటువంటి వ్యక్తి సముద్రంలో చేపలను సృజించాడు. ఆమేన్, హల్లెలూయా. ఓ విస్తారంగా వల పిగిలిపోయినటువంటి విధముగా దేవుడిగా ఆ కార్యాన్ని అక్కడ చేశాడు. హల్లెలూయా. ఈరోజు అదే దేవుడు, ఈరోజు అదే సజీవమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకేం కావాలి? నిత్య జీవం కావాలా? దేవుణ్ణి అడుగు. మారు మనసు కావాలా? దేవుణ్ణి అడుగు. ఈ కాలపు వర్తమానాన్ని స్వీకరించి వాక్య ప్రకారంగా జీవించాలని ఎత్తవాడు నిత్య జీవానికి నిత్యత్వంలో ఉండాలంటే కనుక రోజు ప్రభువును వాడవలసిన వాడు అన్నాం. హల్లెలూయా. ఖచ్చితంగా వాడవలసినది. ఎందుకంటే ఇచ్చేవాడుగానే ఉన్నాడు తప్ప వెనక్కి తీసేవాడుగా లేడు. హల్లెలూయా. ఆమేన్. దేవుని మహిమ కలుగుగాక. ఖచ్చితంగా ఒక కడబూరు ఓదబడినప్పుడు మన మధ్యాకాశంలో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎవరి కొరకు వచ్చాడు? గొర్రె పిల్లగా వచ్చాడు. మనం చూసాము ప్రీపెయిడ్ ప్లాన్ చూసాం, పోస్ట్ పెయిడ్ ప్లాన్ చూసాం. తెలుసా? చెప్పుకున్నామా? ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్. ఏంటది? ప్రీపెయిడ్ ఏంటి, పోస్ట్ పెయిడ్ ఏంటి? నువ్వు మొబైల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటావు కదా, అంతేనా? ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఎలా జరిగింది? మన ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ గురించి ఏం చెప్పాం సిస్టర్, చెప్తారా? చేస్తే చెప్తామంటే ఒకసారి చెయ్యొద్దండి, లేదంటే కనుక నేను ఫార్వర్డ్ అయిపోతా. లేదంటే కనుక నన్ను వేస్ట్ చేయొద్దు టైము, ప్లీజ్ దయచేసి. చెయ్యకపోతే కనుక పెన్ ఎలా దించండి, పెన్ దగ్గర చేతిలో కిందకి పెట్టండి, పెన్ పైకి పోయి ఇలా చేయొత్తారనుకో ఓకే, పెన్ ఇలా కిందకి దించారనుకో అడగక్కర్లేదు, సైడ్ అయిపోమని. దేని స్తోత్రం కలిగింది కాక. వాట్ ఈస్ ద ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్? ఆవిడైపోయింది. అంటే ఏం జరిగిన ప్రాసెస్ ఏంటి, ఎవరు చెల్లించారు ఏంటి, దాని కథ ఏంటి, దాని వెనక ఏంటి, దాని ముందు ఏంటి, అసలు స్టోరీ ఏంటి చెప్తున్నారా? మీరు వినలేదా సిస్టర్? చెప్పలేరా? పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్. పోస్ట్ పెయిడ్ అని అంటే కనుక ఏంటి, మనము ముందుగా నెట్వర్క్ వాడుకున్న తర్వాత వేళ చెల్లించేది పోస్ట్ పెయిడ్ అని, ఎంత వాడుకున్నామో దాన్ని బట్టి. హల్లెలూయా. ప్రీపెయిడ్ ప్లాన్ అంటే ముందుగానే డబ్బు చెల్లించి తర్వాత వాడుకునేదే ఉంది. ఇప్పుడు ఆదికాండం నుండి మలాఖీ గ్రంథం వరకు ఉన్నటువంటి వారికి ఏం చెల్లించబడింది? ప్రీపెయిడ్ ప్లానా, పోస్ట్ పెయిడ్ ప్లానా? గొర్రెలు, మేకలు, ఎడ్ల యొక్క రక్తాన్ని బట్టి వారంతా కూడా పాపం చేసి, తప్పులు చేసి, పొరపాట్లు చేసి ఆ పాపాలు కప్పబడ్డాయి మాత్రమే. ఎప్పుడైతే మళ్ళీ రేపు అడిగితే చెప్పరు, ఇప్పుడు ఎస్ అంటారో ఇప్పుడు తుస్సు అంటారో అని అంటారు, రేపు అడిగితే చెప్పరు. నేను శుక్రవారం చెప్పిన విషయం కాదా ఇది, మళ్ళీ రేపు అడిగితే చెప్తాను సార్ అని ఇప్పుడు అన్నారు, రేపు చెప్పరు, వచ్చేవారం చెప్పరు. ఖచ్చితంగా నాకు తెలిసి విషయం ఏంటి, ఇప్పుడు పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఏంటి, ప్రీపెయిడ్ ప్లాన్ ఏంటి? ఆదికాండం నుండి మలాఖీ గ్రంథం వరకు కూడా పాత నిబంధన పరిశుద్ధులు, భక్తులు అందరూ కూడా వారు పాపాలు చేసి, తప్పులు చేసి, పొరపాట్లు చేసి, వారు ఆ గొర్రెల, మేకల, ఎడ్ల యొక్క రక్తాన్ని చిందించి వారు ఏమై ఉన్నారంటే పాపాలు కప్పబడ్డాయి. అయితే వారికి ఏమి ఉన్నదంటే కనుక ఏముంది? పోస్ట్ పెయిడ్ ప్లాన్ అది. హల్లెలూయా. వారు తప్పు చేసి, పొరపాట్లు చేసి, పాపాలు చేసి అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వచ్చి రక్తం కార్చాడు, వెళ్ళగా ఆ పాతాళ లోకంలోకి వెళ్ళి ఆయన చెరగా తీసుకుని వేళ చెల్లించి లేచాడు. అది పోస్ట్ పెయిడ్ ప్లాన్ అయి ఉంది. ప్రీపెయిడ్ ప్లాన్ మనము పుట్టక మునిపే, మనము జన్మించక మునిపే, రవంతా లేనప్పుడే ఆయన మన కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, వెల చెల్లించాడు. హల్లెలూయా. తర్వాత మనం పుట్టినప్పుడు వచ్చి ఆయన రక్తంలో కడగబడటమే ప్రీపెయిడ్ ప్లాన్ లో మనం భాగస్థులమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. విషయంగా కన్ఫర్మ్ అయిందా? ఇది పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్. మనం ఏదో మొబైల్ తీసుకుంటామో, మొబైల్ ప్లాన్ తీసుకుంటాం, అలాగా దేవుడు దాని వివరణ తీసుకొచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆమేన్. చూడండి, అలాగే ఆయన మొట్టమొదటిగా ఎప్పుడైతే ఆదికాండంలో మానవులను సృజించాడో
వారు ఏం చేశారు? పడిపోయారా వాక్యం నుండి? హల్లెలూయా. త్రోసివేశారు వాక్యాన్ని. వారు సాతాను యొక్క క్రియలను అంగీకరించారా? ఆ ఫలం తినొద్దు అంటే తిన్నారు కదా. ఎప్పుడైతే ఆ తప్పు చేశారో, ఆ పొరపాటు చేశారో, ఆ పాపం చేశారో, వెంటనే ఆ విమోచన ప్రణాళిక, ఆ విమోచన గ్రంథము తిరిగి ఎవరి చేతుల్లోకి వెళ్ళిందంటే కనుక రచయిత చేతుల్లోకి వెళ్ళిపోయింది. తిరిగి దేవుని చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే పాపపు మురికి చేతుల్లోకి ఆ పుస్తకం వెళ్ళదు. వెళ్ళకుండా దేవుడు తిరిగి ఆ పుస్తకాన్ని ఆదాముకి ఇచ్చాడు. అందులో గ్రంథంలో ఉన్నటువంటి పేర్లను చూడటానికి. కానీ ఆదాము వాటిని చూడక మునిపే, హల్లెలూయా, నిత్యత్వం వరకు కూడా వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తి పేరు అందులో రాయబడింది. గొర్రెపిల్ల జీవ గ్రంథమై ఉన్నది. అది గొర్రెపిల్ల తన రక్తంతో ఆదిలోనే తన మనసులో రచించినటువంటి గ్రంథమై ఉన్నది. తన రక్తంతో ముద్రించబడినటువంటి గ్రంథమై ఉన్నది. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. ఆదాము దాన్ని చూడక మునిపే తప్పిపోయాడు. అప్పుడు ఏమైపోయిందంటే తిరిగి ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. విమోచకుడి చేతిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. సింహాసనమందు కూర్చుండి ఉన్నవాని కుడి చేతిలో అది లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రల చేత గట్టిగా వేయబడి ఉన్నటువంటి ముద్రించబడినటువంటి గ్రంథమై ఉన్నది. అది యోహాను వెళ్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. యోహాను పైకి వెళ్ళినప్పుడు అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు అని అంటే కనుక చూడండి, మరియు దాని ముద్రలు తీసే గ్రంథం యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దూత దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూస్తున్నాను. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ గ్రంథం ఇప్పుడు కానీ చూచుడు కానీ ఎవరికి శక్తి లేదు. అప్పుడు చూడండి, అప్పుడు యోగ్యుడు ఎవడో కనబడలేము ఏడ్చుచుండగా, నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము. ఎందుకు యోహాను ఏడుస్తున్నాడు ఇక్కడ? ఎందుకు యోహాను ఏడుస్తున్నాడు? ఆ హక్కు పత్రము తెరవబడకపోతే, ఆ విమోచన గ్రంథం, విమోచన ప్రణాళిక ఏంటో అర్థం అవ్వదు కాబట్టి, విమోచన ప్రణాళిక తెలియదు కాబట్టి మొత్తం సృష్టి అంతా కూడా ఎక్కడ పడిపోయిందంటే బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. సృష్టి అంతా కూడా పడిపోయింది. ఇక్కడ సృష్టి అంతా కూడా పాపంలో పడిపోయింది కేవలం ఆ కార్యం ద్వారా. ఆమేన్. అందుకే యోహాను ఏడుస్తున్నాడు ఇక్కడ, బహుగా ఏడుస్తున్నాడట. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ గ్రంథాన్ని విప్పడానికి, చూడటానికి, ఆకాశమందు భూమి మీద భూమి క్రింద యోగ్యుడు ఎవడు కనబడనందునా. బ్రదర్, సిస్టర్, యోగ్యుడు ఎవడ కనపడట్లేదు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి అక్కడ. అసలు ఎవరికి కూడా శక్తి లేదు. ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఆమేన్. ఎవరికి శక్తి లేదు. 24 పెద్దలు ఉన్నారు. ఆమేన్. వాళ్ళు మాత్రమే కాదు, 24 పెద్దలు. పౌలు గారు అక్కడే ఉన్నాడు, ఏలియా అక్కడే ఉన్నాడు, ఎలీషా అక్కడే ఉన్నాడు. ఆమేన్. అందరూ కూడా ఆ పరిశుద్ధులు, హానోకు అక్కడే ఉన్నాడు. ఆమేన్. ఇంకా మత్తయి, మార్కు, లూకా, యోహాను, అందరూ, యోహాను అక్కడే ఉన్నాడు, అందరూ అక్కడే ఉన్నారు. యాకోబు అక్కడే ఉన్నాడు, ఆంద్రేయ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, తోమా ఉన్నాడు, బర్తలోమే ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా అక్కడే ఉన్నారు ఆది కాలం నుండి. ఆమేన్. మరి నిత్యంగా ఎంతమంది అయితే ప్రవక్తలు, వర్తమానికులు, లేకపోతే సంఘకాల వర్తమానికులు, 7 దూతలు అక్కడే ఉన్నారు. 7 సంఘకాల వర్తమానికులు అక్కడే ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చూడండి ఆ యజమాని చేతిలోకి వెళ్ళిపోయింది ఆ పుస్తకం. ఆమేన్. హల్లెలూయా. దేనాన్ని మేము కలిగాక తిరిగి యజమాని చేతిలోకి వెళ్ళిపోయింది, సాతాను మురికి చేతులకు వెళ్లకుండా. ఇప్పుడు 6000 సంవత్సరాల నుండి కూడా ముద్రించబడినటువంటి పుస్తకం అయ్యి ఉంది ఇది. 6000 సంవత్సరాల నుండి కూడా ఎవరు కూడా దాంట్లో ఉన్నటువంటి విషయాలు చూడలేకపోయారు. ఆమేన్. హల్లెలూయా. 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 ఇప్పుడు ఖచ్చితంగా ఆ ముద్రల గ్రంథం విప్పబడుటతోనే అందులో ఎవరి పేర్లు ఉన్నాయో అర్థమవుతుంది. అంతే కదా? ఆ గ్రంథం అంతే కదా. నీకేమైనా కనబడుతుంది? ఇక్కడ విప్పితే కనబడుతుంది. ఇక్కడ ఏం రాయబడిందో కనబడుతుంది. ఎప్పుడైతే ఈ గ్రంథం మూయబడిందో తెలియదు. అది ముద్రల చేత గట్టిగా వేయబడినటువంటి పుస్తకమైంది, ముద్రించబడినటువంటి పుస్తకం. ఎలుపట లోపట కూడా రాత కలిగి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా ముద్రించబడింది. తెరవబడకపోతే కనుక ఏమాత్రం కూడా అర్థం కాదు. చూడండి,
ప్రతి సంఘకాల వర్తమానికుడు కూడా కాలం చివరిలోనే వస్తాడు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కాలంలోనూ కూడా వర్తమానికుడు చివరిలో వస్తున్నాడు. ప్రవక్త కూడా ఎప్పుడు వచ్చాడు? సంఘకాలం చివరిలోనే వచ్చాడు. 46 నుంచి ఆయన పరిచరిస్తాడు. సంఘకాలం 1906లో ప్రారంభమైన చివరిలో 46 నుంచి ప్రవక్త రంగం మీదకి వచ్చాడు అనే విషయం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, చూచుటికైనను యోగ్యుడు ఎవడను కనపడినందుని బాగా ఏడ్చుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకము. ఏమండి, 24 పెద్దల్లో 12 గోత్రకర్తలు, 12 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులలో ఎవరున్నారు? మరి యోహాను కూడా శిష్యుడే అన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. యోహాను కూడా ఏమైనాడు? శిష్యుడే అన్నాడు. మరి ఇక్కడికి ఎక్కి వచ్చినటువంటి యోహాను ఎవరో? ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నటువంటి స్వరం విని ఎక్కి వెళ్ళి ఆయన ఎవరైతే సింహాసనం మీద కూర్చున్నాడో ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు అని చెప్పినటువంటి యోహాను ఎవరో? ఈ పెద్దల్లో ఉన్నటువంటి యోహాను ఎవరు? ఎనీ వన్ గెస్ అండ్ గివింగ్ ద ఆన్సర్ బ్రదరు? ఎవరు యోహాను? అర్థమవుతుందా వేరియేషను? యోహాను ఎవరు? ఒకడేనా? అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాడా? థియోఫనీ అని అంటున్నాడు సహోదరుడు. ఆ మహిమ శరీరం అంటున్నాడు. ఆమేన్. అక్కడ ఉన్నటువంటి యోహాను అంటే మీరేమంటారు? కేజీ గారు కరెక్టేనా? అవునా కాదా? ప్లీజ్. నేను అడగొద్దు అని అంటే కనుక జర్మియా ప్లీజ్ కనుక్కో, నేను అస్సలు అడగను. అడగొద్దంటే అడగడం మానేస్తా. దాన్ని చెప్పలేదంటే మాత్రం ఊరుకోను. ఆమేన్. చెప్తున్నారా? ఆయన చెప్పింది కరెక్టేనే కాదని అడిగి నేను ఆన్సర్ కూడా అడగలేదమ్మా. దయచేసి ఆయన చెప్పింది కరెక్టే కాదా? అది చూసావా ఇప్పుడు వచ్చింది ఆన్సర్. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవుని కలిగింది కాక. ఆన్సర్ ఎప్పుడు వస్తుంది? అప్పుడు వస్తుంది. అంతే కదా. కొన్ని షార్ట్ మైండెడ్స్ ఉంటాయి కదా, అది సెకండ్ థర్డ్ కానీ కొంచెం సీరియస్ అయితే కానీ బయటికి రాదు. అంతేనా? చెప్పవలసిన విధం వాళ్ళకి సెపరేట్ ఉంటుంది. చెప్పే విధం వేరే ఉంటుంది. ఆ డైరెక్ట్ స్మూత్గా శుతిమెత్తగా పనిచేయవు. ఖచ్చితంగా హార్ష్గానే ఉండాలి కొంతమందికి. కరెక్టే కదా? కరెక్టేనా? రైట్. దేవుని స్తోత్రం కలిగింది కాక. దేవుని మహిమ కలిగింది కాక. ఖచ్చితంగా హార్ష్గా ఉన్నప్పుడు బయటకు వస్తుంది. కరెక్టేనట. ఇప్పుడు యోహాను ఆ థియోఫనీలో ఉన్నటువంటి యోహాను చూస్తున్నాడు. ఆ థియోఫనీలో ఉన్నటువంటి యోహానుతో చెప్తున్నాడు, ఏడవద్దు. హల్లెలూయా. ఏడవద్దు. అంటే ఖచ్చితంగా 7 ముద్రలను ఆ పుస్తకాన్ని తీసుకుని 7 ముద్రలను విప్పడానికి గొర్రె పిల్ల జయము పొందెను. గ్లోరీ టు లార్డ్. ఎవరి గొర్రె పిల్ల? ఏ గొర్రె పిల్ల గురించి యోహాను అక్కడ మాట్లాడుతున్నాడు? బాప్తిజం ఇచ్చే యోహాను. ఈ గొర్రె పిల్ల ఎవరు? చిన్న గొర్రె పిల్ల అంటే 4 కాళ్ళు ఉన్నటువంటి జంతువు గొర్రె. హల్లెలూయా. ప్రకటన గ్రంథము ఇవన్నీ కూడా సింబాలిక్గా రాయబడింది. ఒక గుర్తుల రూపంలో రాయబడింది. ఒక సూచన రూపంలో చెప్పబడతా ఉంది తప్ప గొర్రె పిల్ల అంటే హల్లెలూయా ఆయన 4 కాళ్ళు కలిగి 2 కొమ్ములు కలిగి ఉన్నటువంటిది కాదు. దేవుని స్తోత్రం కలిగింది కాక ప్రతిది కూడా గుర్తుల రూపంలో రాయబడింది గ్రంథం. నేను అర్థమవుతుందా మీకు? తేటగా ఉంది కదా? దేవుని స్తోత్రం కలిగింది కాక. నేను బాగా ఏడ్చుంటే పెద్దలు ఏడొక ఇదిగో దావీదుకు చీరిన యోధ గోత్ర 7 ముద్రలు తీసే గ్రంథం ఇప్పటికే జయం పొందినని నాతో చెప్పాను. ఎవరైనా 7 ముద్రలు తీసే గ్రంథం ఇప్పటికై ఎవరో యోధా గోత్రపు సింహము జయం పొందినని నాతో చెప్పాను. మరియు ఆలోచన సింహాసనం 4 జీవుల పెద్దలకు మధ్యన వదిలింపబడినటువంటి గొర్రె పిల్ల నిలిచి ఉన్నట్టు సూచితిని. ఈయనకి వచ్చేస్తుంది ఇక్కడ. సరిగ్గా కూర్చోను, జారపడకు, సరిగ్గా కూర్చోరాదు. అవును. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వచ్చి సింహాసనం ఆసీనుడై ఉన్న వాడి కుడి చేతిలో ఉన్న గ్రంథమును తీసుకొనెను. 7 ముద్రలు తీసే గ్రంథం ఇప్పటికు యోధా గోత్రపు సింహము జయము పొందెను అని చెప్తున్నాడు ఇక్కడ కదా. కానీ క్రిందకు వచ్చేటప్పటికి ఆయన వచ్చి ఎవరైనా గొర్రె పిల్ల వచ్చి ఏం చేస్తున్నాడంట?
చూడండి, గొర్రె పిల్ల నిల్చుని, ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు 7 కన్నులు, ఆ కన్నులు భూమి అందరి పంపండి దేవుని ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడయుండు అని కుడి చేతిలో ఉండే గ్రంథమును తీసుకుని. 8, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు ఏవై? ఈ 4 జీవులు ఆమేన్ వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని నేను ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలో. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని, చూసారా ఆ పెద్దలు ఏమన్నారు? నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జన్మలోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు క్రొత్త పాట పాడుదురు. ఇప్పుడు ఎవరో ఆ గ్రంథాన్ని విప్పుతున్నారండి? హల్లెలూయా. యోధా గోత్రపు సింహము జయం పొందినని నాతో చెప్పాను. అక్కడ తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని ఎవరు తీసుకుంటున్నారో, హల్లెలూయా, ఆయన ఎక్కడి నుండి వస్తున్నాడు అని చూస్తే కనుక సింహాసనములో నుండి వస్తున్నాడు గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఆ 24 పెద్దల 4 జీవులు ఆ సింహాసనం చుట్టూ ఉన్నారు. ఇప్పుడు సింహాసనం మధ్యలో, అంటే సింహాసనంలో నుండి ఒక గొర్రెపిల్ల వస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, దేవుని మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, 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 ఆమేన్. ఇప్పుడు ఆ గ్రంథంలో ఏముందంటే కనుక ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు లేదా నిత్య జీవం వరకు కూడా వెళ్ళబడేటువంటి పేర్లన్నీ కూడా గ్రంథంలో లిఖించబడి అని చెప్పుకున్నాం మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఆ రక్తం కార్చినటువంటి గొర్రెపిల్ల ఏం చేస్తున్నాడంటే, వధింపబడిన వాడివై నీవు ఏం చేసావట? నీ స్వరక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ప్రతి ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సింహాసనం ముందు ఒకడు కూర్చున్నాడు. సింహాసనము అందు ఒకడు కూర్చున్నప్పుడు ఆయన కుడి చేతిలో ముద్రింపబడినటువంటి పుస్తకం ఉంది. కానీ గొర్రెపిల్ల సింహాసనంలో నుండి వచ్చి, హల్లెలూయా, చూడండి, యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమును కూర్చున్నాడు అని చెప్పబడింది. హల్లెలూయా, ఆమేన్. కుడి పార్శ్వము అని అంటే మనం ఎఫెసీ సంఘ కాలంలో చూసాం. మనం కుడి పార్శ్వము అని అంటే దేనికి సాదృశ్యంగా ఉందనంటే కనుక అది శక్తికి సూచన. కాక శక్తికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. ఏది చేసినా మనం ఏం చేస్తాం? కుడి చేత్తో మొదట ఏది వస్తువులైనా లేపడానికి మనం ప్రయత్నం చేస్తాం. కుడి చెయ్యి ఏంటంటే కనుక శక్తికి సాదృశ్యం. పార్శ్వము అని అంటే కుడి పార్శ్వమున కూర్చుంది, శక్తికి సాదృశ్యంగా చెప్పబడింది అక్కడ. దేవుని మహిమ గాక. ఇప్పుడు గొర్రె పిల్ల వేరు కాదు, సింహాసనం ముందు కూర్చున్నవాడు వేరు కాదు. హల్లెలూయా, అర్థమవుతుందా? గొర్రె పిల్ల వేరు కాదు, సింహాసనం మీద కూర్చున్నవాడు వేరు వేరు కాదు. అర్థమవుతుందా? ఆమేన్. అందుకే అక్కడ గొర్రెపిల్ల అనేటువంటి పదము, గొర్రెపిల్ల అనేటువంటి పదము ఏమని రాయబడింది? ఎక్కడ సింబాలిక్ గా రాయబడతాయని చెప్పబడింది. ఆమేన్. గురుతుల రూపంలో రాయబడతా ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఆ మొదటి రాకడలో ఏమన్నాడు? ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తేనా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం అంతా కూడా సింబాలిక్ గా రాయబడింది అని మనకు అర్థమవుతోంది. హల్లెలూయా. ఇదిగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ సింహాసనం ముందుండు వాని కుడి చేతిలో ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ పెద్దల్లో ఒకడు యోధా గోత్రపు సింహం జయించిందని చెప్పాడు. రైటేనా? అయితే ఆయన మధ్యవర్తిగా ఉన్నటువంటి స్థానము నుండి, అనగా ఆ సింహాసనం నుండి బయటకు వస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇప్పుడు సింహాసనం నుండి బయటకు వస్తా ఉన్నాడు. ఆ ముద్రల పుస్తకాన్ని తీసుకుంటా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నాడు ఈయనంటే కనుక, హల్లెలూయా, ఆమేన్, ఇప్పుడు ఒక వకీలుగా ఉన్నాడనమాట. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మన కొరకు వధించబడినటువంటి రక్తం కార్చినటువంటి గొర్రె పిల్ల ఆ కల్వరిలో ఆయన బలైపోయినప్పుడు దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన ఏ పాపం లేదు, ఆయన జన్మలో అయితే ఏ పాపం లేదు.
ఆమేన్. చూడండి ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడంటే కనుక ఈ సింహాసనం మీద ఆయనే ఉన్నాడు, సింహాసనం కిందకు వచ్చి వకీలుగా ఆయన ఎప్పుడైతే ఈ యొక్క అపవాది వచ్చి నీ పాపముల నిమిత్తము నా పాపముల నిమిత్తము కూడా వాడు నేరాన్ని మోపుతున్నాడు. ఎప్పుడైతే నేరాన్ని మోపుతున్నాడు, వీడి పాపి ఈమె పాపి ఆ పాపం చేసింది ఈ పాపం చేసింది నేరస్థాపన చేస్తున్నాడు. ఈయన ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు, వకీలుగా మారుతున్నాడు. ఇక్కడ వకీలుగా వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? హల్లెలూయా. వకీలుగా వచ్చి ఎస్ తండ్రి వీడు ఏ పాపం చెల్లిదుగు నా రక్తంలో నుంచి చూడండి. హల్లెలూయా. కడగబడిన ఈ గొర్రె పిల్ల రక్తంలో నుంచి చూసినప్పుడు ఏమవుతుంది, తెల్లగా కనబడుతుంది. వెంటనే ఆయన సింహాసనం మీదకి వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ అక్కడ ఆయనే ఉన్నాడు, ఇక్కడ ఆయనే ఉన్నాడు. దేవుని మహిమ గాక, గ్లోరీ టు లార్డ్, దేవుని స్తోత్రం కలిగింది గాక. చూడండి ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆ సింహాసనంలో నుండి బయటకు వస్తున్నాడు. ఇక్కడ ఆమేన్, హల్లెలూయా. చూడండి యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపు ఎంతసేపు లేదంట, కొంచెం నిమిషం మట్టు కూడా ఆ యొక్క ఏడుపు లేదు. దేవుని మహిమ గాక, హల్లెలూయా, ఆమేన్. ఎందుకనంటే కనుక యోహాను ఏడ్చేది ఆ గ్రంథం తెరవబడకపోతే ఏమవుతుంది? సృష్టి అంతా నాశనం అయిపోతుంది, ఏమీ ఉండదు. ఇక ఇప్పుడు నేను ఆయన చూసుకోవాలి, యోహాను చూసుకోవాలి. గ్రంథం తెరవబడితేనే చూడగలుగుతాడు అక్కడ. మేన్ పుస్తకం తెరవబడితేనే చూడగలుగుతాడు అక్కడ ఆయన అందులో. అంతే కదా, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా జరిగేటువంటి ప్రతి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. సమస్త సృష్టి నాశనం అయిపోతుంది. యోహాను కూడా పేరు కనబడుతుంది. యోహాను చూసుకోవాలి. ఇప్పుడు యోహాను పేరు అక్కడ చూసుకోవాలి. ఇప్పుడు యోహాను ఆమేన్, హల్లెలూయా, నశించిపోద్దని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగుగాక, గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా, ఆమేన్. వాళ్ళందరూ కూడా భక్తులందరూ ఏమనుకుంటున్నారు? ప్రతి ఒక్కళ్ళు కూడా నా పేరు ఉందని నమ్ముతున్నారు, ఇందులో నా పేరు ఉందని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కానీ మరి తెరవబడకపోతే యూజ్ లేదు కదా, అక్కడ పేర్లు తెలియదు కదా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కానీ ఏ కాలంలోనూ తెరవబడలేదు పుస్తకం, చివరి కాలంలో తెరవబడతాం. హల్లెలూయా, ఇదే చివరి కాలం అయి ఉన్నది. అయ్యేదో దూత భూలోకం దేవుని స్తోత్రం కలిగిన కాక ఉండగా బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి చూచితిని. ఆయన చేతిలో ఎప్పుడైనా ఒక చిన్న పుస్తకం ఉండేను. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నాడంటే కనుక బ్రహ్మ గారికి ఇస్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మ గారు తీసుకొచ్చే పుస్తకాన్ని ఎవరికి ఇచ్చారు? టక్కని చెప్పాలి. నా మొహం వంక చూడకుండా చెప్పాలి. మీరు బతుకున్న వాళ్ళు అయితే కనుక, హల్లెలూయా. చచ్చిన సమాధుల్లో ఉంటే కనుక మీరు చెప్పలేరు. అంతే కదా, సవాలు చెప్తాయా? మాట్లాడవు కదా. నువ్వు బతుకుంటే నీకు చెప్పబడుతున్న విషయం అర్థమవుతుంది. నీ మాట్లాడుతున్న విషయం అర్థమవుతుంది నీకు. నా దగ్గర మైక్ కూడా లేదన్న విషయం మీకు తెలుసు. మీరు మాట్లాడింది నాకు వినపడుతుంది, నేను మాట్లాడింది వినపడుతుంది. ఆమేన్. ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఆ ముద్రల పుస్తకాన్ని తీసుకొచ్చి వదిలికిస్తున్నాడు. ఇప్పుడు గ్రంథం తెరవబడతా ఉంది, అందులో ఇప్పుడు మన పేర్లు కనబడాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా. ఏడో సంఘకాల పండుగ ఈ దూత, ఏడవ దూత స్వరపు దినాల్లో దేవుని మర్మం సమాప్తం అవుతూ ఉంది. అక్కడే సమాప్తం అవుతుంది 10వ అధ్యాయంలో. హల్లెలూయా. ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుని మర్మము సమాప్తం అవుతుంది. అంతేనా? దేవుని కాక, ఏడవ దూత రంగం పైన భూమి మీద ఉన్నప్పుడే గ్రంథం తెరబడాలి. ఎందుకంటే ఏం జరుగుతుంది? ఆయన ప్రవక్తల దగ్గరికి వస్తాడని చెప్పి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కాక. ఇక్కడేమో ఎలాంటి యోహాను కనబడుతున్నాడు? ఒక ముసలివాడైనటువంటి యోహాను ఉన్నాడు, పైకెక్కినటువంటి వాడు. కానీ హల్లెలూయా, హల్లెలూయా, ఇక్కడ వృద్ధుడైనటువంటి యోహాను, అక్కడ యవనుడైనటువంటి యోహాను చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి అక్కడ ఏముండదు? అక్కడ ఏమాత్రం కూడా ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దాహం ఉండదు, లేకపోతే ఇంకోటి ఉండదు, శరీరం ఒడిలిపోయే పరిస్థితి ఉండదు, జుట్టు రాలిపోయే పరిస్థితి ఉండదు. యవనస్తుడిగా ఉన్నటువంటి యోహాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఆ యోహాను
థియోఫన్లో ఉన్నటువంటి యోహాను ఈ వృద్ధుడైనటువంటి యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యోహాను దేనాన్ని మహిమగలను గాక. హల్లెలూయా. ఈ థియోఫన్లో ఉన్నటువంటి యోహానుతో మాట్లాడుతున్నాడు. థియోఫనిలో నుండి యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేనాన్ని మహిమగలను గాక. మరి ఇక్కడున్న యోహాను పరిస్థితి ఏంటి? హల్లెలూయా. థియోఫని యొక్క స్వరం వినబడుతుందా? థియోఫని యొక్క స్వరం వినబడుతుందా నీకు? వినబడితే నువ్వేం చెప్తావు తెలుసా? పెన్నలతోటి కింద పెన్సిల్తోటి నువ్వు ఆడుకోలేవు, 2 చేతులు పైకి ఎత్తుతావు నువ్వు. హల్లెలూయా. ఆ స్వరం వినబడినప్పుడు భూమి ఆకర్షణ శక్తిని త్యాగించుకుని నువ్వేం చేస్తావో తెలుసా? దేవుని స్తుతిస్తావు, దేవుని మహిమపరుస్తావు. ఈ వర్తమానం నాదే, ఈ మాటలు నా కొరకే, ఈ గ్రంథం నా కొరకే తెరవబడింది, అందులో నా పేరు ఉన్నది, ఖచ్చితంగా నువ్వు చూసుకోగలుగుతావు. హల్లెలూయా. ఈ యొక్క గ్రంథాన్ని ముద్రించబడిన గ్రంథం వెప్పబడి ఉంది ఇప్పుడు. హల్లెలూయా. విషయాలు నీకు అర్థమవుతాయి, విషయాలు నువ్వు గ్రహించగలుగుతావు. యోహాను చూస్తున్నాడు. ఆ థియోఫన్లో ఉన్నటువంటి యోహానుతో మాట్లాడుతున్నాడు. ఆ మహిమ శరీరంలో నుండి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యవనస్తుడిగా ఉన్నటువంటి యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇరువురికి కూడా సంభాషణ జరుగుతూ ఉంది. ఈరోజు నిత్యం ఎదుగురి వాక్యము, ఇది మహిమ శరీరంగా మార్చేటువంటి వాక్యము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. గురుత్వాకర్షణ శక్తి నేను పట్టి ఉంచలేదు. చేసుకోవచ్చు. గురుత్వాకర్షణ శక్తి నేను పట్టుకుని ఉంచలేదు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నీలో ఏదో ఒక అనుభూతి చెందుతావు. నువ్వు ఏదో గొప్ప పోరాటం లేదా గొప్ప ఆరాటం నీలో వస్తుంది. దేవుని మహిమ కలుగుగాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. థియోఫనీలో నుండి వింటా ఉన్నాడు. థియోఫనీలో నుండి ఒక స్వరాన్ని వింటా ఉన్నాడు. ఏడవకమని ఆ థియోఫనీలో నుండే స్వరం వినబడతా ఉంది. దేవుని మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం కలిగిన గాక. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు ఆ యోహాను కూడా అలా వింటా ఉన్నాడు. నువ్వు కూడా ఈ యోహాను కూడా ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఎత్తబడిన యోహాను మనకు సాదృశ్యంగా ఉన్నట్లయితే ఇప్పుడు అదే యోహానుకి సాదృశ్యంగా ఉన్నావు. నువ్వు వధువుకు సాదృశ్యంగా ఉంటే కనుక అదే వధువుగా యోహానుగా నువ్వు ఉన్నావు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు నీ థియోఫనీ ఉంటే ఆ థియోఫనీలో నుండి నువ్వు వింటావు ఇక్కడ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ మాట్లాడేది ఆమేన్ ఒక సేవకుడు కాదు, అంటే సేవకుడు స్వరాన్ని నువ్వు వినమని కాదు ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఐ మీన్ దాని అర్థం ఏంటంటే నేను మాట్లాడుతున్నది కాదు, కానీ నీ థియోఫనీలో నుండి దేవుడు నీకు వాక్యాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగుగాక. దేవుని మహిమ కలుగుగాక. సేవకుడిని చూడొద్దు నువ్వు. హల్లెలూయా. థియోఫనీని చూడాలి. దేవుని స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే 7 ముద్రలు నీకు అర్థమవుతాయి, 7 పాత్రలు నీకు అర్థమవుతాయి, 7 బూరలు నీకు అర్థమవుతాయి. ఒకవేళ నువ్వు వధువు కాకపోతే, నీకు థియోఫనీ లేకపోతే నీకు ఇవి అర్థం కావు. హల్లెలూయా. ఇది పక్షిరాజు ఆహార విధి. కోడి పిల్లలకి అర్థం కాదు ఇది, కోడి పిల్లలకు తెరవబడదు ఇది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. యోహాను మాత్రమే వినగలుగుతున్నాడు, మరి ఎవరో వినలేరు ఇంకేశ్వరాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. ప్రణాళిక అర్థం కావాలి నీకు. ప్రణాళిక అర్థం అవుతుంది అని అంటే కనుక ఎస్ నీ థియోఫనీ ఉన్నది. హల్లెలూయా. నీకు అర్థం కాకపోతే కనుక నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఎలా ఉంటావు తెలుసా? ఒర్రే ఎంతకాలం వీడు మనతోటే ఉన్నాడు, ఎంతకాలం వీడు మనతోటి తిరిగాడు, ఎంతకాలం మన సంఘంలోనే తిరిగాడు, ఎంతకాలం మనతోటి పెంట తిన్నాడు. హల్లెలూయా. అంతే కదా. కోడిపిల్ల ఏం చేస్తుంది? అంతేనా? ఆ పక్షిరాజు గుడ్డు పడిపోయిన తర్వాత కొంతకాలం ఏం చేస్తుంది? దాని యొక్క నిజం ఏంటి, దాని స్వరూపం ఏంటి, దాని విధానం ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని స్థానం ఏంటి అనేది గుర్తించినప్పుడు ఏం చేస్తుంది? అంతే కదా. ఆ పెంట తినలేకపోతుంది, ఆ చెత్త తినలేకపోతుంది, వర్తమానాన్ని సంఘశాఖలోని కూర్చోలేకపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దీనికి వర్తమానమే పోషకం. దీనికి ఫ్రెష్ ఫుడ్ కావాలి, తాజా ఆహారం కావాలి. ఆ పురుగులు తినలేదు, పురుగులు తిందో, పక్షిరాజు పురుగులు తిందో, చెత్త చెదరం తిందో, పెంటలో వెళ్ళి దువ్వుకోవడం తెలియదు. ఆ తల్లి కోడి పెంటలో దువ్వి ముక్కుతో తన ఆహారం తీసి పిల్లలకి పెడుతుంది. కానీ ఇది వెళ్తుంది, కానీ ఆ స్మెల్ పడట్లేదు ఇక్కడ, ఆ పరిస్థితి పడట్లేదు ఇక్కడ. దీనికి ఏమీ అర్థం కావట్లేదు. అయ్యో పాపం, ఏంటిది పరిస్థితి, నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ ఉండవలసిన వాడిని, అసలు నా స్థానం ఏంటి, ఇది నాకు ఎందుకు నచ్చట్లేదు, ఇక్కడ నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, ఏం జరుగుతుంది నాకు
అని అన్నప్పుడు ఆ పక్షి, తల్లి పక్షి స్వరం వినమన్నప్పుడు వెంటనే ఏం చేస్తుంది? కరడు కరడుని పిలుస్తా ఉన్నది. హల్లెలూయా. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను, నీ జలధారల ధ్వని విని, నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది, కరడు కరడును పిలచుచున్నది. పక్షిరాజుని పిలుస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇది పక్షిరాజు వర్తమానం అయ్యింది. హల్లెలూయా. మొదటి మూడు జీవులు కూడా ఇక్కడ చూస్తే సింహం, ఎద్దు, మనుషుడు భూమిపైన సంచరించేటువంటి జంతువులు. హల్లెలూయా. భూమిపైన సంచరించేటువంటి జంతువులే. కానీ పక్షిరాజు ఎత్తైన స్థలాల్లో సంచరించేటువంటి జంతువు. హల్లెలూయా. అందుకే నువ్వు ఇహలోక కార్యములు, ఇహలోక సౌందర్యము, ఇహలోక ఆశలు, కోరికలు, డబ్బు, పేరు ప్రఖ్యాతలు, వీటిపైన మనసుంచావు. హల్లెలూయా. నీదంతా ఎత్తైన స్థలముల్లో నివసించేటువంటి. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తైన స్థలముల్లోనూ ఉంటావు. ఎరను ఎంత సూక్ష్మంగా చూడగలుగుతావు అని అంటే కనుక, ఎంత సుదూరంలో ఉన్న విత్ ఇన్ సెకండ్లో ఎరను తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోతావు. దీని స్తోత్రం కలిగి. మనం ఎక్కడున్నామంటే రెండు ప్రపంచాలలో జీవిస్తున్నాం. మనం ఎక్కడ జీవించేవారు? మనం రెండు ప్రపంచాలలో జీవించేవాళ్ళం మనం. అంటే మీకు అర్థమవుతుందా? ఒకటి భూప్రపంచం పైన జీవిస్తున్నాం, అట్ ద సేమ్ టైం పరలోకపు స్థలాల్లో జీవిస్తున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. అంటే ఇదిగో ఈ వాక్య వర్తమానం ద్వారా మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడ కూర్చుండబెట్టబడి ఉన్నామంటే కనుక మీరు పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టబడి ఉన్నాం. మనం ఎప్పుడైతే కడపూర శబ్దం వినబడుతుందో వెంటనే మధ్యాకాశంలోకి ఎగిరింది. హల్లెలూయా. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెసేజ్. ఇది సామాన్యమైనది అంటే నేను గొప్పగా చెప్పుకోవడానికి ఖచ్చితంగా గొప్పగానే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే కనుక ఇది మనకి ఎత్తబాటునిచ్చే వర్తమానం, మన మధ్యాకాశాన్ని తీసుకెళ్ళిపోయే వర్తమానమైంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. మెయిన్ థియోఫనీ అంటే మనం ఏంటో చూసాం ఆల్రెడీ, అది మహిమ శరీరం అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడికి ఎక్కి రమ్మని స్వరం వినబడుతుంది. మెయిన్ ఆ స్వరం ఎవరు కనబడుతుందంటే కనుక నిత్యంగా ఈ వర్తమానం నీకు అర్థం అవ్వాలంటే నీకు థియోఫనీ ఉండాలి. అంతేనా? థియోఫనీ ఉండాలి. అది ఎలా వస్తుంది? ఎంత అభిషేకంతో, ఎంత పరిశుద్ధాత్మతో సేవకుడు బోధించినా కూడా నీకు థియోఫనీ లేకపోతే ప్రయోజనం లేదు ఇక్కడ. హల్లెలూయా, ఆమేన్. అందుకే ఈ కాల వర్తమానం అందరికీ కాదు. హల్లెలూయా. దేని మేము కనుక 1 2 3 4 పేజీలు ఉన్నాయి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఈ వర్తమానం యోహానికి మాత్రమే. ఏమండి బ్రదరు, ఫోన్లు చూడకూడదు. ఈ వర్తమానం ఎవరికి? యోహానికి మాత్రమే ఇవ్వబడింది అక్కడ. అంతే కదా? యోహానే కదా అక్కడ చూస్తుంది. యోహానికి మాత్రమే ఇవ్వబడింది. నేను చూడండి, ఆ మర్మయుక్తమైన శరీరం, ఆ థియోఫనీ, ఆమేన్. ఆ శరీరంలో, క్రీస్తు శరీరంలో ఎవరైతే సభ్యత్వం కలిగి ఉంటారో, కొన్నాడని చెప్తుంది కదా. ఆయా భాషలు మాట్లాడు, ఆ వంశంలో ఆయా ప్రజలను కొని, మనుషులను కొని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి. యాజకులు, రాజ్యం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. 7 ఉత్తరాలు ఎందుకు పగలగొట్టబడ్డాయి? ఆమేన్, ఆమేన్. ఎందుకు పగలగొట్టబడుతున్నాయి తెలుసా? ముద్రలు ఎందుకు పగలగొట్టబడుతున్నాయి తెలుసా? 7 ఉరుముల యొక్క స్వరములో యోహాను పేరు కూడా ఉంది కాబట్టి. హల్లెలూయా, 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 ఆమేన్. అక్కడ నీ పేరు, నా పేరు కూడా పలకబడతా ఉంది. మిగతా వారు వింటారు స్వరం. చాలామంది మనకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వింటారు కానీ విడిచిపెట్టేస్తారు. మరి అర్థం కాదు వాళ్ళకి.
ఎవరికి అర్థమవుతుంది? నీకు మాత్రమే అర్థమవుతుంది, వధువుకు మాత్రం అనబడుతుంది. హల్లెలూయా. ఆ స్వరం ఏం చెబుతుందో తెలుసా? ఆ స్వరం ఏం చెబుతుందో తెలుసా? ఆ స్వరం నిన్ను ముద్దపప్పుల్లా కుర్చీలకి గమ్మేసుకుని అతికించుకున్నట్టు కూర్చోమని చెప్పదు. హల్లెలూయా. ఆ సారీ టు సే దిస్, ఏమనుకోవద్దు. ఎందుకు అని అంటే కనుక వాస్తవం మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా. ఖచ్చితంగా వెన్నెముక ఉన్నటువంటి సేవకుడు ఖండిస్తాడని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. వెన్నెముక ఉన్నటువంటి సేవకుడు, స్త్రీ బాధపడుతుందన్న, పురుషుడు బాధపడుతున్న, వెంట్రుకలు కత్తిరించుకోవద్దని చెప్పడం మానడం. ఆమేన్. నువ్వు గ్రాఫ్టింగ్ మొక్కలకు కట్ చేస్తాం, మొక్కలు కట్ చేస్తామా? హల్లెలూయా. ఇంకో కుక్కల బొచ్చు కత్తిరించాం, ఇలా గొర్రె బొచ్చు కత్తిరిస్తారు. అలా మనిషి యొక్క జుట్టు కత్తిరించుకోవద్దు. నీ వస్త్రధారణలో ఉండాలి, అలంకారాలు ఎలా నీ ఖచ్చితంగా చెప్పలేదు. నీ థియోఫనీ నిన్ను మౌనంగా ఉంచలేదు, నిన్ను కుర్చీలో కూర్చొని అలాగా అతికిచ్చినట్టుగా ఉంచదేమో. ఖచ్చితంగా నీ థియోఫనీ నీతో మాట్లాడుతుంది. నువ్వు ఖచ్చితంగా ప్రభుని స్తుతించు. వాక్యం వస్తున్నప్పుడు దేవునికి ఆమేన్ చెప్పు, హల్లెలూయా చెప్పు. నీ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు కింద కూర్చుని ఉండలేవట. ఆ థియోఫనీ నిన్ను పైకి లేచి నిత్యంగా దేవుని స్తుతించమని చెబుతుంది. దేవుని అదే జరుగుతుంది అక్కడ. మనం ఏంటి ఫెవికాల్ గమ్మేస్తే ఎలా అంటుకుపోతుందో చెక్క, ఆ విధంగా కూర్చుని మనం కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను లేపేది ఈ భౌతిక శరీరం కాదు, ఈ థియోఫనీ నిన్ను లేపుతుంది. ఈ భౌతిక శరీరం నిన్ను లేపదు. ఆమేన్. అదేందా చెప్పాను, గురుత్వాకర్షణ శక్తి నిన్ను పట్టి ఉంచలేదు. ఆమేన్. ఈ భూమి ఆకర్షణ శక్తి నిన్ను పట్టి ఉంచలేదు. ఒక దినాన్ని ఇది వేసింది ఖచ్చితంగా కింద పడవలసిందే. కానీ ఇది పైకి వెళ్ళే రోజు ఒకటి ఉంది, నువ్వు పైకి వెళ్ళే రోజు ఒకటి ఉంది. 6-9 మధ్యలో ఖచ్చితంగా నువ్వు పైకి అదృశ్యమైపోతా ఉంటావు. ఆ స్వరం విన్నప్పుడు పట్టుకోగలుగుతుందా? నిన్ను బంధించగలదా? ఏ శక్తి అయినా బంధించలేదు. ఆ పక్షిని కూడా కోడి బంధించలేకపోయింది. దానికి ఉన్నటువంటి పిలుస్తూ ఉన్నాయి అక్కడ, ఓ సోదరా, ఓ సోదరుడా, ఓ సోదరుడా, మేము నిన్ను ప్రేమిస్తున్నాం, మేము నిన్ను ప్రేమిస్తున్నాం, రా 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 మా గుంపులో ఉండి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? లేదు లేదు లేదు, ఇక్కడికి రా. అదిగో శత్రువు, వాడు శత్రువు మనకి. ఏమని చెప్తాడు? వాడు శత్రువు, నిన్ను ఎత్తుకుపోతాడు, నిన్ను తినేస్తాడు, నిన్ను పీకేస్తాడు అని. ఎందుకు అని అంటే కనుక ఈ కోడి పిల్లలకి భాష అర్థం కావట్లేదు. కరుడుని పిలుస్తూ ఉంది, కరుడు అని పిలుస్తూ ఉన్నాడు. ఆ కరుడు పలికేటువంటి భాష ఈ కరుడికి అర్థమవుతుంది, ఈ కోడి పిల్లలకి అర్థం కావట్లేదు. ఇంకేమో కూడా శత్రువు వచ్చేస్తున్నాడు, నిన్ను ఎత్తుకుపోతాడు, శత్రువు వచ్చేస్తాడు, నిన్ను ఎత్తుకుపోతాడు. కానీ ఈ స్వరం అర్థమవుతుంది, నా కుమారుడా పైకి రా, ఎక్కిరా, పైకి ఎక్కిరా అనేటువంటి స్వరం వినపడతా ఉంది. వెంటనే ఒక్క ఎగురుతుందంట. ఎగురు అలవాటే లేదు ఇంక. ఇప్పుడు కింద ఇక్కడ ఎగరడం తెలియట్లేదు, బంధించబడ్డది. ఇక్కడ వీళ్ళు పిలుస్తున్నారు, ఓ నా సోదరుడా, బ్రదర్, ఫలానా బ్రదర్, ఫలానా బ్రదర్. వీళ్ళందరూ కూడా నువ్వు పిలుస్తూ వస్తాడేమో, నీ పక్కనే తిరిగేవాడు కదా, నీ పక్కనే ఉండేవాడు కదా. నాకు ఒక స్వరం వినబడింది. హల్లెలూయా. నన్ను పట్టి ఉంచలేదు ఇక్కడ ఈ బంధాల బంధుత్వాలు. ఆమేన్. ఏది నన్ను పట్టించలేదు ఇక్కడ, నన్ను పట్టుకున్నది పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాలేదంట వాళ్ళ? ఒకసారి చూసి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకసారి చూసి మెయిన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. దేవుని నామ మహిమ కలిగిన గాక. ఖచ్చితంగా ఆలోచించేయండి, నిన్ను పట్టి ఉంచగలిగేది ఏదైనా ఉన్నదంటే కనుక ఈ లోకము, లోకాశ, లోక కోరికలు. ఏది పొందుకోకుండా అంటే కనుక ఈ వాక్యాన్ని అంగీకరించనివ్వకుండా. హల్లెలూయా. నువ్వు బయటికి రావాల్సిందే ఖచ్చితంగా. నువ్వు లోపల ఉన్నంతసేపు కూడా నీకు ఈ స్వరం విన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ మొలకెత్తుతూ ఖచ్చితంగా ఆ విత్తనం ఫలిస్తుంది. ఖచ్చితంగా నువ్వు ఫలించలేకపోతున్నావు అని అంటే కనుక నువ్వు సిగ్గుపడుతున్నావో, భయపడుతున్నావో, నువ్వు ముందుకు రావడానికి, నువ్వు పాట పాడటానికి భయపడవు, నువ్వు దేవుని స్తుతించడానికి భయపడవు, దేవుని ఆరాధన చేయడానికి భయపడవు, నువ్వు నడిపించడానికి భయపడవు. ఖచ్చితంగా నీకు ఒక స్వరం ఉంది, ఖచ్చితంగా నీకు థియోఫనీ ఉంది.
హల్లెలూయా. ఇది ఖచ్చితంగా నీకు ఇవ్వబడినటువంటి స్వరం. అది ఆ థియోఫనీ నువ్వు గమనించినప్పుడు, నీ థియోఫనీ మాట్లాడుతుండగా నువ్వు విన్నప్పుడు, థియోఫనీలో నుండి నువ్వు విన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రభువుని కలుసుకోవడానికి నువ్వు సిద్ధపడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఈ వర్తమానంను అందరూ కూడా గమనించాలి, గుర్తించాలి. ఇంకా రక్షణ పొందినటువంటి వారు మీరు కూడా ఖచ్చితంగా విషయాన్ని పరిగణనలో తీసుకోవాల్సిన వారు. ఇంతగా మనకు వర్తమానం తెరబడుతోంది, ఇంతగా వాక్యం తెరబడతా ఉంది. ఇంకెందుకు మనం అలక్ష్యం చేయాలి? ఎందుకు మనం నిర్లక్ష్యం చేయాలి? హల్లెలూయా. ఆస్తులు ఎవరు అడగట్లేదు, నీ స్థలాలు ఎవరు అడగట్లేదు. కేవలం దేవుడు అడిగేది నిన్ను, నీ ఆత్మ. హల్లెలూయా. ఆయనకి అప్పగించమని అడుగుతున్నాడు. నీ ఆస్తులు ఆయనకు వద్దు, నీ పొలాలు ఆయనకు వద్దు బ్రదర్, నీ డబ్బు ఆయనకు వద్దు, నీ ధనం ఆయనకు వద్దు. కేవలం నిన్నుగా ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఒక ప్రణాళికను వేశాడు. ఆ ప్రణాళికలో భాగమై ఉన్నట్లయితే కనుక ఈరోజు ఖచ్చితంగా నువ్వు నీ యొక్క మారు మనసు పొందుతావు, నిత్యంగా నీ జీవితాన్ని సరి చేసుకుంటావు. ఆయన జయించాడు. ఆయన జయించి ఆ తండ్రి సింహాసనం మీద కూర్చుంటున్న ప్రకారము జయించిన వాడిని నా సింహాసనం మీద కూర్చునేస్తానన్నాడు. నువ్వు జయించగలగాలి ఈ లోకాశల్ని, జయించగలగాలి లోక కోరికలను. నువ్వు ప్రతిదాన్ని జయించాలి. ఇక్కడ ఇప్పుడు ఆయన సింహాసనం నుండి, ఆ తండ్రి సింహాసనం నుండి ఆయన సింహాసనానికి మారుతున్నాడు. హల్లెలూయా. అందుకే అక్కడ నా సింహాసనం మీద కూర్చుండని ఇచ్చేదను అన్నాడు. ఇప్పుడు వధువుని, ఆయన భార్యని ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు సింహాసనం మారుతా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి సింహాసనం నుండి ఆయన ఎక్కడికి మారుతున్నాడు అంటే కనుక ఆయన సింహాసనం మారుతున్నాడు. అంటే ఇప్పుడు గొర్రె పిల్ల నుండి యోధా గోత్ర సింహంగా మారుతున్నాడు. హల్లెలూయా. కృప నుండి తీర్పరిగా మారుతున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అదే తీర్పరి దావీదు కుమారుడిగా ఆ తీర్పరి తర్వాత చివరిగా ఎక్కడ మారుతున్నాడు అంటే కనుక దావీదు కుమారుడిగా ఏలడానికి, ఏలేవాడిగా, రాజుగా మారుతున్నాడు. హల్లెలూయా. ఆయన పక్కన కూర్చుండి రాణి నువ్వు అవ్వాలి. హల్లెలూయా. ఆయనే కాదు మనల్ని కూడా ఏలేటువంటి స్థితికి తీసుకెళ్తా ఉన్నాడు. మీరు అందుకే రాజులైన యాజక సమూహం అంటే. హల్లెలూయా. మీరు రాజులై ఉన్నారు అంటున్నాడు. మనం రాజవంశీకులు, మనం రాజకుమారులం, మనం రాజులం, మనం హల్లెలూయా. రాజులే మనమై ఉన్నాం. ఎవడు మనకు రాజు ఇంకా? హల్లెలూయా. అటువంటి కృపను, అటువంటి సార్వభౌమత్వాన్ని మనకిస్తా ఉన్నాడు. హల్లెలూయా. రాజులైన యాజక సమూహం. ఇక్కడ మనం ఒకవేళ తక్కువ పరిస్థితిలో, లేదా చిన్న స్థితిలో, లేదా చిన్న గెంటి వేయబడిన, లేకపోతే త్రోసివేయబడినటువంటి వారంగా మనం జీవించవచ్చేమో. హల్లెలూయా. బానిసత్వంలో మనం జీవించి ఉండొచ్చేమో. హల్లెలూయా. మనం ఒకవేళ స్పృశ్యులుగా జీవించి ఉండొచ్చేమో. కానీ ఆయన ఇచ్చేటువంటి రాజ్యంలో మనల్ని రాజులుగా చేస్తానంటున్నాడు. కావాలానికి రాజరికం. హల్లెలూయా. రాజుగా పట్టాభిషేకం చేసేటువంటి, రాజులుగా రాణిగా పట్టాభిషేకం చేసేటువంటి కృపను దేవుడు ఇస్తానంటున్నాడు. దీనికి ఇంకా కాలయాపన చేయాలి, దీనికి ఇంకా నిర్లక్ష్యం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మరి చివరిగా మనం ముగింపు ప్రార్థన చేసుకుని మనం స్థలాన్ని విడిచి వెళ్దాం. సోదరులు జర్మీ వారు వచ్చి ప్రార్థన చేస్తారు. మనం ఖచ్చితంగా ప్రార్థనలోకి వెళ్దాం. క్లుప్తంగా ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుని